ఇంకోసారి ఇశ్రాయేలు ప్రజలు నడిపించబడుతూ ఉన్న మార్గంలో దేవుడేమో దేవదూతలు తినే ఆహారాన్ని కురిపించి పోషిస్తా ఉన్నాడు. ఇది ఏమి ఇది ఏమి ఇది ఏమి అంటా ఉంటే మన్నా 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 అంటా ఉన్నారు. రోజు అదే తింటా ఉన్నారు. ఉదయం మన్నా, మధ్యాహ్నం మన్నా, రాత్రికి మన్నా, తెల్లారింది మన్నా, మధ్యాహ్నం వచ్చింది మన్నా, రాత్రికి వచ్చింది మళ్ళా మన్నా, మన్నా మన్నా మన్నా. అక ఆ ఇశ్రాయేలు ప్రజలతో మిశ్రిత జనం వచ్చారంట. మిశ్రిత జనం వస్తే ఆ మిశ్రిత జనం అందరూ ఏం చేశారు తెలిసిన? మాంసాపేక్ష గలవారై అని రాయబడింది అక్కడ. మాంసాపేక్ష కలిగి మాకు మాంసం పెట్టు, మాకు మాంసం పెట్టు, మాకు మాంసం పెట్టని మోషే దగ్గరికి వస్తూ ఉన్నారు. మోషే అంటాడు, నేను ఎక్కడిని తెచ్చిపెట్టాను రా మీకు మాంసం అని కాస్త మాట్లాడుతూ ఉన్న మాటలు మనం గమనించగలగాలి ప్రియమైన వాళ్ళరా. ఆ తర్వాత దేవుడు ఆ మాటలు విని, మోషే మాంసం తింటారని చెప్పు, నేను ఇస్తానని చెప్పు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 1 వారం కాదు, 2 వారాలు కాదు, నెల దినములు తింటారని చెప్పు. చెప్పు. 4 రోజులు అంటే 4 రోజులు ఎట్ట పెడతావా? చెప్పరా నువ్వు అంటే మోషే, రే దేవుడు చెప్తున్నాడు రా, 4 రోజులు మీరు తింటారంట మాంసం. మీరు అడిగింది 1 రోజు కదా, 1 పూటే కదా. దేవుడు అంటున్నాడు 4 రోజులు మీరు మాంసం తింటారని చెప్పాడు. అయిపోయింది. ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా 4 రోజులు పెడతానని చెప్పావు, ఇప్పుడు నేనేమన్నా వాళ్ళ కోసం పశువులు కొయ్యాలా, గేదెలు కొయ్యాలా? మా దగ్గర ఉన్నాయి కదా పశువులు, గేదెలు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కోసి వాళ్ళకి ఏమైనా మాంసం పెట్టానా? లేకపోతే సముద్రంలోకి పోయి వల వేసి ఆ చేపలన్నీ పట్టమంటావా అంటా ఉన్నాడు. సేవకుడికి అర్థం కాల మాట, దేవుడు చెప్పిన మాట అర్థం కాకపోతే దేవుడు అంటాడు, యెహోవా బాహుబలం తక్కువైందా? నీ పట్ల ఆ కార్యం నెరవేరుతుందో లేదో ఇప్పుడే చూస్తావు అని అన్నాడు. ప్రియమైన వాడరా, ఆ తర్వాత మనం గమనిస్తే దేవుడు ఒక గాలి రప్పించాడంట. అంతే, గాలి రప్పిస్తే ఆ గాలి ఏం చేసి తెలిసిన? వాళ్ళు ఉన్న పాలెము చుట్టూ 1 దిన ప్రయాణం అంత దూరం 2 మూరల ఎత్తు పూరోళ్ళు పడేసిందంటండి ఆ గాలి వచ్చి. ఎంత దూరం చెప్పండి? 1 దిన ప్రయాణం. ఎంతసేపు, ఎన్ని కిలోమీటర్లు పోతారు? ఆ మధ్య ఎవరో పాదయాత్రలు చేశారు కదా, పాదయాత్రలు చేసిన వాళ్ళ లెక్క ప్రకారం అయితే 12 కిలోమీటర్లు 13 కిలోమీటర్లు అన్నారు వాళ్ళు చేసింది. ఏది ఆగి 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 నువ్వు ఒక రోజున ప్రయాణం చేసి చూడు. ఉదయాన్నే 6కు మొదలుపెట్టు, సాయంత్రం 6 దాకా పాదయాత్ర చేయి. ఎన్ని కిలోమీటర్లు నడుచుకుంటావో పోతావో నీకు తెలుస్తుంది. అప్పుడు అర్థమైందా? దేవుడు చెప్పిన మాట 1 దిన ప్రయాణం అంత దూరం పూరేళ్ళని తీసుకొచ్చి పెట్టాడంట దేవుడు. ఎంత ఎత్తు తెలిసినా? 2 మూరల ఎత్తు, అంటే నడుము ఎత్తు. ఇక ఆలోచన చేయండి. వాళ్ళు కూడా దొరికినాయి కదా అని ఒక్కొక్కడు ఏమండి 1 దినమంతా దోసుకున్నారంట. 1 దినమంతా వాటిని పట్టుకొని ఇంట్లో పెట్టుకున్నారంట, పరుచుకున్నారంట. చూడండి అక్కడ మన వాళ్ళు పరుస్తున్నారు కోసిన తర్వాత. ఏలాడేస్తారు కదా, మన రాత్రిపూట కూడా ఏలాడుతున్నారు, ఎండలో కూడా ఏలాడేస్తారు కదా. అలాగే వాళ్ళు కూడా ఏమండి పరిచారంట. బైబిల్లో ఉందా మాట చూడండి కావాలంటే. పరిచారంటండి, పాలెం చుట్టూరు పరిచారంట. ఇక దొరికితే ఎప్పుడు దొరుకుతాయో మళ్ళా అని. ఎంత కకృతి బుద్ధో గమనించండి ఒకసారి. అంత దాచుకొని అంత తెచ్చుకొని తిందాం అనుకుంటానే ఉన్నారండి. వాళ్ళు తినడం కూడా మనం గమనిస్తే నాసికారంధ్రం నుంచి బయటకు వచ్చిందంట. ఎంత దరిద్రులో చూడండి. నాసికారంధ్రంలో బయటకు వచ్చాక తిన్నారంట. ఒకసారి గుర్తెరగండి ప్రియమైన వాళ్ళారా, అర్థమవుతుందా? నా దేవుడు చేస్తే హల్లెలూయా చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా హల్లెలూయా. అంతకంటే గొప్ప కార్యం చేయును గాక, నీ అవసరాలు ఆయన తీర్చును గాక, నీ కొదువులన్నీ నా యేసయ్య తీర్చును గాక. హల్లెలూయా. చూడండి, నీ వ్యక్తిగత జీవితంలో అవసరాలు పెరిగే కొద్దీ ఎక్కువ కొద్దీ దేవుని మీద ఒకవేళ నమ్మకం లేకుండా పోతుందేమో, దేవుని మీద విశ్వాసం లేకుండా పోతుందేమో. నీ అవసరాలు పెరిగే కొద్దీ అర్థమవుతుందా? నీకు ఎంతగైతే అవసరాలు ఎక్కువ అవుతా ఉంటాయో అంతగా నమ్మకం లేకుండా విశ్వాసం లేకుండా పోతుందేమో. అయితే నా యేసయ్యని విశ్వసించుదువు గాక. హల్లెలూయా. ఆయన కొదులన్నీ తీర్చును గాక. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను చూడండి.
54:7 చూడండి. కీర్తనలు 54:7. అందరూ చదవండి దగ్గరగా. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. నా శత్రువుల గతిని చూచి నా కన్ను, అందరూ అనండి ఆ మాట, అందరూ చదవండి. నా ఆపదలన్నిటిలో నుంచి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది. చూచి, నా శత్రువుల గతిని చూచి సంతోషిస్తా ఉంది అని అన్నాడు. ప్రియమైన వాళ్ళ, అక్కడ ఆయన అన్న మాట ఏంటంటే, ఆయనకి ఎన్నో ఆపదలు వచ్చాయి, ఏమండి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. వాటన్నిటిలో నుంచి దేవుడు విడిపించాడు. విడిపించినప్పుడు ఆయన అంటున్న మాట ఏం తెలిసిన, నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషిస్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాటకి అర్థం ఏంటంటే, ప్రియమైన వాళ్ళరా, శత్రువులు ఆ రోజు వరకు ఏమండి ఆయన్ని ఏడిపిస్తూ ఉన్నారు. శత్రువులు ఆయన మీదకి వస్తూ ఉన్నారు. శత్రువులు ఏమండి ఆయన నోటికి వచ్చేట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. శత్రువులు ఆయన్ని వేధిస్తూ ఉన్నారు. శత్రువులు ఆయన బాధిస్తూ ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే, వాళ్ళని బాధ పెట్టడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. ఈయన్ని ఎలా అయితే బాధించారో అలాగే వారిని బాధ పెట్టడం మొదలుపెట్టాడు దేవుడు. అర్థమవుతుందా? కొంతమంది చూడండి, ఒకరినైతే బాగా ఏడిపిస్తారు, కానీ ఆ ఏడుపు ఆమెకు వస్తే ఎట్టుంటుంది? తట్టుకుంటుందా? చెప్పరాబండి, తట్టుకుంటురా? తట్టుకోదు, ఊరంతా కేకలేస్తుంది. అర్థమవుతుందా? కనుక ఈ రోజు వరకు ఒకవేళ శత్రువు నిన్ను ఏడిపించాడేమో, బాధ పెట్టాడేమో, వేదనకు గురి చేశాడేమో, నిన్ను చూసి నవ్వాడేమో, ఏమంటే నిన్ను చూసి ఎగతాళి చేశాడేమో, నిన్ను చూసి అపహాస్యం చేశాడేమో, ఇక మీదట నా దేవుడు వాళ్ళకు అలాగు చేయునుగాక. హల్లెలూయా. చేయగా నీవు చూసి నీ కన్ను చెప్పండి, చూసి నీ కన్ను చెప్పండి గట్టిగా, సంతోషించునుగాక. హల్లెలూయా. నీ శత్రువులు ఏదైతే నీకు చేశారో దేవుడు వారికి అదే చేయునుగాక, అదే చేయునుగాక. కనుక నీ జీవితంలో నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరమే లేదు. ప్రియమైన వాళ్ళరా, నా దేవుడు ఆశ్చర్యమైన కార్యం చేయడానికి శక్తి కలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఒక రాజుగారి చరిత్ర చెప్తాను చూడండి. న్యాయాధిపతుల పుస్తకం 1వ అధ్యాయం 7వ వచనం. న్యాయాధిపతుల పుస్తకం 1వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు అదోని బెజకు తమ కాళ్ళ బొటన వ్రేళ్ళు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల కింద ముక్కలు ఏరుకొనుచుండిరి. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చానను. తలపైకెత్తండి. ఆ అదోని బెజకు అనే రాజు రాజ్యాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో ఆయన ఏ దేశం మీదకి పోయినా యుద్ధం చేసి గెలిచి ఆ రాజును పట్టుకొస్తా ఉన్నాడు. ఆ రాజును పట్టుకొని ఆ రాజ్యం అంతటి తన స్వాధీనంలో పెట్టుకుంటా ఉన్నాడు. రాజుని ఇంటికి తీసుకొచ్చి తన దగ్గరకు తీసుకొని వచ్చి, ఏమండి భోజన బల్ల మీద కూర్చోబెట్టి, ఏమన్నా అంత భోజనం పెడుతున్నాడా, అంత తినరా, జాగ్రత్తగా బతకరా, ఏదో జరిగిపోయింది, ఇప్పుడు నాకు దాసుడిగా మారిపోయావు కదా, నేను నిన్ను గెలిచాను కదా, బతుకులే అని అంటున్నాడా అంటే అనకుండా, ప్రియమైన వాళ్ళరా, రావడం ఆలస్యం. ఈ చేతులు కొన్ని బొటన వేళ్ళు ఉందే నరికేస్తా ఉన్నాడు. ఈ చేతులకు బొటన వేళ్ళు అంత మాత్రమే కాదు, కాళ్ళకున్న బొటన వేళ్ళు నరికేస్తా ఉన్నాడు. కాళ్ళకు ఉన్న బొటన వేళ్ళు నరికేసి చేతులకున్న బొటన వేళ్ళు నరికేస్తే ఇప్పుడు మీరు అన్నం తినాలంటే తినగలరా? చెప్పరేమండి. గ్లాసు పట్టుకోగలరా? భయం అంటే పట్టుకోగలరా? ఏ పనైనా చేయమంటే చేయగలరా? కట్టెలు నరుకురా పోరా అన్నారనుకో, ఈ బొట్టన వేళ్ళు నరికేసి కట్టెలు కొట్టగలరా? ఏదైనా చేయగలరా? చిన్న పని చేయలేరు, పెద్ద పని చేయలేరు, చేత అయింది చేయలేరు, చేత కాంది కూడా చేయలేరు. ఎందుకని? ఈ బొట్టన వేళ్ళు నరికేశాడు కాబట్టి. అంత దుర్మార్గుడు. ఈ బొట్టన వేళ్ళు ఉంటే మళ్ళా నా దగ్గర పెట్టుకున్నా మళ్ళీ కత్తాడన దొరికితే నన్నే పొడి చేస్తాడేమో అన్న అనుమానము, సందేహం వాడికి. అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళరా? అలాంటి పరిస్థితుల్లో ఈ బొటన వేళ్ళు నరికేశాడు అతను. అర్థమవుతుందా? కొన్ని రోజులు అయిపోయింది. ఆ మాట చూడండి, 70 మంది ఉన్నారంట ఆయన దగ్గర. ఎంతమంది రాజులు?
70 మంది రాజులు ఉన్నారు నా భోజనపు బల్ల దగ్గర అంటాడు ఆయన. 70 మంది రాజుల ఏమంటే బొటన వేలు నరికేశాడు, కాళ్ళవి చేతులవి. ఎంత ఆ దారుణమైన మనిషి గమనించాడు ప్రియమైన వాళ్ళరా. అలాంటి దుర్మార్గపు రాజుడు ఒక రోజున ఈడు దొరికాడు, రాజ్యాన్ని పరిపాలించే రాజుకి శత్రువుకు దొరికాడు, ఈడు దొరికాడు. ఈయన్ని తీసుకుపోయి వాళ్ళు ఏం చేసే తెలిసిన ఇదే బొటన వేలు నరికేశారు. ఈ కాళ్ళకి ఈ చేతులకు బొటను నరికేసేసాడు. నరికేసినప్పుడు అంటాడు, నేను చేసినట్లే దేవుడు ఏం చేశాడు. చెప్పొచ్చుగా బిగ్గరగా, చెప్పొచ్చుగా, నేను చేసినట్లే అనండి. ఆ మాట అనండి, గట్టిగా చెప్పండి. నువ్వు చేసినట్టే దేవుడు చెప్పండి. జాగ్రత్త, అందుకని జాగ్రత్తగా ఉండండి. అర్థమవుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. నీ వ్యక్తిగత జీవితంలో మీరు ఆలోచన చేసుకోగలగాలి. నీ శత్రువు ఎంతటి వాడైనా సరే నా దేవుడు వాళ్ళు నీకు చేసినట్లే వాళ్ళకి చేయును గాక. హల్లెలూయా. ఒకవేళ నీ వ్యక్తిగత జీవితంలో ఏమంటే నీకున్న దాన్ని బట్టి చూసుకుని, నీ అధికారాన్ని బట్టి, నీ బలాన్ని బట్టి, లేదా నీకున్న శక్తిని బట్టి నీవు చూసుకొని నేను వీరుణ్ణి శూరునని నీకు నచ్చినట్టుగా బ్రతికావా, ఒక రోజు అనేది వస్తుంది, నువ్వు దొరికే రోజు అనేది వస్తుంది. అప్పుడు నువ్వు చేసినట్లే దేవుడు చేస్తాడు నీకు కూడా. అర్థమవుతుందా? కనుక బ్రతికినన్నాళ్ళు మంచి చేయి, బ్రతికినన్నాళ్ళు మేలు చేయి. భార్యకి మేలు చేయి, భర్తకి మేలు చేయి, అత్తకి మేలు చేయి, కోడలకు మేలు చేయి, తెలిసిన వాళ్ళందరికీ మేలు చేయి. నా దేవుడు కూడా నీకు మేలు చేయును గాక. హల్లెలూయా. అందరూ నీకు మేలు చేసేవారిగా మార్చబడుదురు గాక. హల్లెలూయా. కనుక నీ వ్యక్తిగత జీవితంలో ఏమంటే నాదే పెత్తనం, నాకే అంతా తెలుసు అని నడిపించబడుతూ నీ ఇష్టం వచ్చినట్టుగా బ్రతికావనుకో, నీవు చేసినట్లే దేవుడు కూడా ఏం చేస్తాడు. నోట్లోంచి మాట్లాడట్లేదు. ఆ మధ్య ఒక చెప్తా నేనండి. ఓ కుటుంబం భార్యాభర్తలు మందిరానికి వచ్చేవాళ్ళే. వాళ్ళకి ఒకడు లేక పుట్టాడు, వాడిని కూడా అల్లారు ముద్దుగా పెంచుకుంటా ఉన్నారు. పెంచుకుంటా నడిపించబడతా ఉంటే ఏమండి వాళ్ళమ్మ వీళ్ళ నాన్నగారు డ్యూటీకి పోయిన తర్వాత వీళ్ళమ్మ కుక్కగా పెట్టి ప్లేట్ ఉంటుంది, కుక్కగా పెట్టి అన్నం ప్లేట్ ఉంటుంది, దాంట్లో అన్నం వేసి వాళ్ళ మామగారికి పెడతా ఉందంట. అర్థమైంది? ఇప్పుడు ఎవరికి పెడుతుంది చెప్పండి? ఈ పిల్లవాడి తాతకి అనుకోండి, తాతకి పెడతా ఉంది. వాడు రోజు చూస్తూ ఉన్నాడు. ఒక రోజున వాళ్ళ నాన్న ఉంటే, వాళ్ళ నాన్న ముందే ఆ కుక్కకి అన్నం పెట్టే ప్లేట్ ఉందే, అది జాగ్రత్తగా తీసుకొని, కుక్క తిన్న తర్వాత జాగ్రత్తగా తీసుకొని వచ్చి వీడు శుభ్రంగా సబ్బేసి జాగ్రత్తగా కడిగి తీసుకొని వచ్చి బీరువాలో పెట్టబోతా ఉన్నాడంట. రేయ్, కుక్కకి అన్నం పెట్టే ప్లేట్ రా, దాన్ని బీరువాలో పెడుతున్నావు ఎంతరా అని మాట్లాడుతూ ఉంటే, డాడీ నాకు ఇప్పుడు ఎంత వయసు? 5 సంవత్సరాలు. నేను పెద్ద అవుతాను కదా, ఒక 20 లేదా 25 సంవత్సరాలకో నాకు కూడా పెళ్లి చేస్తావు కదా, అప్పుడు నా భార్య వస్తుంది కదా, అప్పుడు నీకు ఈ ప్లేట్లోనే పెట్టించాలి కదా అన్నం. ఏ ప్లేట్లో చెప్పండి? ఏంది అంత మాట అన్నావు? నేను నిన్ను కన్నాను రా, నిన్ను పెంచాను రా, పెద్ద చేశాను రా, నిన్ను నేను చదివిస్తున్నాను రా, నీకోసం ఎంత ఖర్చు పెడుతున్నాను రా అని అంటే, డాడీ నువ్వు పోయిన తర్వాత మా అమ్మ మా తాతకే ఈ ప్లేట్లో పెడతా ఉంది, ఇప్పుడు నా భార్య వచ్చిన తర్వాత నేను కూడా దీంట్లో పెట్టించాలి కదా నీకు అంటే వాడు. అర్థమవుతుందా మీకు? ఆ జాగ్రత్త. నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఏదైతే చేస్తావో, ఏదైతే విత్తుతావో అదే కోస్తావు. కొత్తదేం కొయ్యవు. మామిడి చెట్టు విత్తి కొబ్బరికాయలు కోస్తావా? వస్తారు ఎవరన్నా? కొయ్యరు. అర్థమవుతుందా? అత్త కూడా ఒక ఇంటి కోళ్ళని జాగ్రత్తగా బ్రతకాల. నేను అత్తని అంటే ఒకప్పుడు నువ్వు ఎవరివి? నేను అటు చూస్తున్నారు, కోపం వస్తుందా? నాకు కోపం వచ్చిన పర్లే, మీరు బాగుపడితే చాలు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు దీవించబడితే చాలు, మీరు ఆశీర్వించబడితే చాలు, మీ బ్రతుకులు బాగుపడితే చాలు. హల్లెలూయా. అర్థమవుతుందా ప్రియమైన వారు? దాన్ని గుర్తుపెట్టుకోండి, ఆలోచన చేసుకోండి. నువ్వు ఏదైతే చేస్తావో అదే జరుగుద్ది నీకు తర్వాత రోజుల్లో. కొత్తది ఏం జరగదు. నువ్వు ఎలా అయితే ప్రవర్తిస్తావో మీ తల్లి పట్ల, మీ తండ్రి పట్ల,
మీ మామగారి పట్ల, మీ అత్తగారి పట్ల, నీ పిల్లల పట్ల నువ్వు ఎలా అయితే ప్రవర్తిస్తావో అదే కోసుకునేట్లుగా చేస్తాడు. రాసి పెట్టుకోండి కావాలంటే. జూన్ మాసం 10వ తేదీన టైం ఎంత ఇప్పుడు? 10:40 ప్రభు నాకు ఈ మాట చెప్పాడు అని రాసి పెట్టుకోండి. అదే జరగకపోతే చూడండి. కనుక ఈరోజు వరకు తెలుసో తెలియకపో జరిగిపోయినాయి. మీ స్వభావాలు మార్చుకుందురు గాక. హల్లెలూయా. నీ శత్రువుకి ప్రియమైన వాళ్ళారా, వాళ్ళు ఒకవేళ నీకు అన్యాయం చేసి ఉంటే నా దేవుడు నీకు న్యాయం చేయును గాక. హల్లెలూయా. నీ జీవితంలో నా దేవుడు న్యాయం తీర్చును గాక. నాకు న్యాయం జరగడం లేదే అనుకుంటున్నావేమో, నా దేవుడు నీకు న్యాయము చేయును గాక. నిశ్చయముగా నీ పక్షంగా న్యాయము తీర్చును గాక. హల్లెలూయా. ఎవరివి? దేవుని బిడ్డవి. దేవుని బిడ్డకి విరోధంగా రూపించబడిన ఈ ఆయుధము చెప్పండి, వర్తిల్లదు. యెహోవా చేత అభిషేకించబడిన వారిని చంపి నిర్దోషగుట ఎవనికి సాధ్యం? అర్థమవుతుందా? కనుక నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్తిల్లదు. ఒకవేళ వర్తిల్లటం కనిపిస్తుందేమో, నీ కళ్ళు చూస్తూ ఉంటాయి వాళ్ళు పాడైపోవడం. ఎందుకు తెలుసునా? నువ్వెవరు? దేవుని బిడ్డవి. హల్లెలూయా. దేవుని వాక్యంలో రాయబడిన మాట అదే, శత్రువు మీద పగ తీర్చుట నా పని. ఎవరి పని అంట? గట్టిగా చెప్పండి. దేవుని పని దేవునికి అప్పగించండి. మీ పని మీరు చేయండి. దేవుని పని మీరు చేయమాకండి. దేవుని పని దేవునికి అప్పగించండి. శత్రువు మీద పగ తీర్చడం నా పని, నీ పని కాదు. పగ తీర్చడం నీ పని కాదు, అది దేవుని పని. కనుక నీ వ్యక్తిగత జీవితంలో ప్రియమైన వాళ్ళరా, నువ్వు చేయవలసిందని తెలిసినా నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఆలోచన చేసుకుని మౌనముగా ఉంటూ నీ పని నువ్వు చేసుకుంటా పో. దేవుడు ఏం చేస్తా తెలిసినా, ఆయన పని ఆయన మొదలుపెట్టును గాక. హల్లెలూయా. నువ్వు శత్రువు మీద ఎప్పుడు పగ తీర్చుకోవాలి, ఎప్పుడు రంకిలేయకూడదు. నువ్వు పగ తీర్చుకోవాలి, నోరు తెరకూడదు. నువ్వు పగ తీర్చుకోవాలని చేతులు ఎత్తకూడదు, కాళ్ళు ఎత్తకూడదు. అర్థమవుతుందా? నువ్వు మౌనంగా పోతా ఉంటే ఆయన పని ఆయన చేస్తాడు. నువ్వు ఈ పని నువ్వు చేసుకుందువు గాక. అట్టి స్థితిలో నీకు ప్రభు తీసుకుని వచ్చును గాక. మీరు ఇంకా గమనించండి, మొర్దెకై అనే వ్యక్తిని చంపడం చాలా చిన్న విషయమని అతగాడి వంశమే లేకుండా చేద్దాం అనుకున్నాడు హామాన్ అనే వ్యక్తి. అర్థమవుతుందా? మొర్దెకైని ఏమైనా చేయగలిగాడా? ఎవడైతే గుంట తీసుకున్నాడో ఆ గుంటలో వాడే పడ్డాడు. కనుక అది ఎరిగి నీ వ్యక్తిగత జీవితంలో అందరికీ నీవు మేలు చేయుదువుగాక, అందరికీ నీవు మంచి చేయుదువుగాక. అర్థమవుతుందా? నీకు తెలిసిన వాడైనా తెలియని వాడైనా, ఈ ప్రాంతంలో ఉన్నవారైనా, ఏమంటే ఎవరికైనా సరే నువ్వు మేలే చెయ్యి, నా దేవుడు నీకు మేలే చేయునుగాక. హల్లెలూయా. నువ్వు మంచే చెయ్యి, నా దేవుడు నీకు మంచే చేయునుగాక. హల్లెలూయా. కనుక అలా జరగడం నీ కళ్ళు చూస్తాయి. అందుకని ఆయన అంటాడు, చూతూ రండి, ఆశ్చర్యకార్యములు చూసేదానికే రండి అంటున్నాడు. నీ కళ్ళు చూసేటట్లుగా ఆయన ఆశ్చర్యకార్యాలు చేయునుగాక. హల్లెలూయా. మీరు ఒక మాట చూడండి, నాకు దారుణమని అనిపించింది. ఒకసారి చూడండి, ఓ ప్రక్క సంతోషమే. చూడండి, ప్రకటన పుస్తకం 16వ అధ్యాయం 5వ వచనం. ప్రకటన పుస్తకం 16వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు వర్తమాన భూతకాలములలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి. ఏం త్రాగనిచ్చాడంట? గట్టిగా చెప్పండి. వాడు రక్తాన్ని చిందించారంట. రక్తం చిందించారు, ప్రవక్తలు చంపారు, ఏమండి పరిశుద్ధులు చంపారు, ప్రవక్తలు చంపారు, పరిశుద్ధులు చంపారు. అర్థమవుతుందా? చంపారని సంకలెగరేసుకున్నారు వాళ్ళు. తర్వాత వాళ్ళు ఏం తాగారంట? ఆ రక్తమే వాళ్ళు తాగేటట్టుగా చేశారంట దేవుడు. మన దేవుడు నీతి కలిగిన న్యాయాధిపతి. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ వెంటనే కార్యము జరగనట్లుగా మనకు అనిపిస్తుంది, మనం బాధపడతామంటాం, మనం వేదనకు గురవుతూ ఉంటాం. అర్థమవుతుందా? ఈ కొంచెంలోనే ఎంత ఆవేదనో, ఎంత కోపమో, ఎంత ద్వేషమో ఇవన్నీ మనం ఏమంటే చూపిస్తూ ఉంటాం. అయితే మనం ఏం చేయాలి అంటే, పగ తీర్చడం ఎవరి పని? ఆయన పని ఆయన చేతుల్లో పెట్టాలి. హల్లెలూయా. కనుక మీరు ఎప్పుడు
పగ తీర్చుకోమాకండి ప్రియమైన వాళ్ళరా. ప్రేమ చూపండి, ప్రేమను పంచండి, మేలు చేయండి, మంచి చేయండి. అందరికీ మంచి మీరు చేయుదురుగాక. హల్లెలూయా. ఒకవేళ నీ వ్యక్తిగత జీవితంలో కీడు చేసావా, ఒక రోజున మరలా కీడు నీ మీదికి వస్తుంది, నీకు తెలియకుండానే వస్తుంది. దాన్ని గుర్తెరుగుదువుగాక. కనుక ఈ మాటలు విన్న ప్రియమైన వాళ్ళరా, మీ వ్యక్తిగత జీవితంలో ప్రభువు చెయ్యాలి అని అనుకున్న ఆ కార్యాలు ప్రభువు నీకు తెలియజేస్తూ ఉన్నాడు. నిన్ను ఎంతగా నా ప్రభు ప్రేమించాడో గుర్తెరుగుదువుగాక. ఈ ప్రాంతాన్ని ఎంతగా ప్రేమించి ఈ మాటలు తెలియజేశాడో గుర్తెరుగుదువుగాక. అందరం లేచినప్పుడు ప్రార్థన చేసుకుందామా? ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయవీరుడా స్తోత్రం. అందరూ కలిసి మాతో కలిసి పాడుతూ స్తుతిస్తూ ప్రభుని ఆరాధిస్తూ ఉండాలని ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయవీరుడా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయవీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయవీరుడా స్తోత్రం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన ప్రజలకు భూమి మీద శాంతి సమాధానములు కలుగునగాక. ప్రియ ప్రాంత వాస్తవ్యులారా, దేవాది దేవుడు ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా ప్రేమించి 2 రాత్రుల సువార్త సభలు ఏర్పాటు చేయడానికి దేవాది దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఈ సువార్త సభలను ఏర్పాటు చేసి ఉన్నారు. మొదటి రాత్రి సభను ఇప్పటికే ప్రారంభించి దైవ సేవకులు పాటలు పాడుతూ ప్రభును స్తుతిస్తూ ఉన్నారు. గుంపులు గుంపులుగా కుటుంబాలుగా ఈ కొడుకులో పాల్గొని ప్రభువైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన దీవెనల ఆశీర్వాదాలు పొందుకుంటారని ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. స్తోత్రం. సంతోషంగా చప్పట్లు కొడుతూ ప్రభుని ఆరాధించుకుందాం. సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు
ముందు నీవుంటే భయమే లేదయ్యా, నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా. క్రైస్తులో చప్పట్లు కొడుతూ సంతోషంగా ఈ రాత్రి ఈ గ్రామం అంతటిని ప్రభు ఆశీర్వదించాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రియ ప్రాంత వాస్తవ్యులారా, గ్రామ ప్రజలారా, ఏ కుల మత వర్గ ఏ డెనామినేషన్ భేదాలేమీ లేవండి. ప్రతి ఒక్కరు కూడా యేసు క్రీస్తు ప్రభుల వారి దీవెనలు ఆశీర్వాదాలు పొందుకొనుటకు అర్హులే కనుక కుటుంబాలుగా ఈ సువార్త స్వస్థత సభలో పాల్గొని ఈ మొదటి రాత్రే మీరు మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలని ఆకాంక్షతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి, బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివే. భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి, బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి. బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి భజించి కీర్తించి ఘనపరతు నిన్ను యేసయ్యా. బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి భజించి కీర్తించి ఘనపరతు నిన్ను యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా, నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా. ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా. ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము. ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి, నీ కృప ఎంత తుది వరకు నడిపించు యేసయ్యా. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి, నీ కృప ఎంత తుది వరకు నడిపించు యేసయ్యా. ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా. స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. సంతోషంగా ఈ రాత్రి ప్రభు మన మధ్యలో సంచరిస్తున్నారు. దేవుని మహిమ ప్రసన్నత మన మధ్యలో సంచరిస్తున్నది. స్తుతించండి. నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువయ్యున్నావులే. నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువయ్యున్నావులే.